హలో అండ్ వెల్కమ్ టు ది డైలీ కరెంట్ అఫైర్స్ అనాలిసిస్. మన అనాలిసిస్లో భాగంగా మనం ఇప్పుడు డిస్కస్ చేయబోతున్నటువంటి ఆర్టికల్ వచ్చేసి ఇట్ ఈస్ మోర్ హెల్ప్ఫుల్ టు ద గ్రూప్ 1 ప్రిలిమ్స్, రాబోయే గ్రూప్ 1 ప్రిలిమ్స్కి అండ్ గ్రూప్ 2 జనరల్ స్టడీస్ కూడా యూజ్ అవుతుంది. మెయిన్స్లో అంత ప్రాధాన్యత లేదు దీనికి. గ్రూప్ 1 ప్రిలిమ్స్లో ఖచ్చితంగా ఇది చాలాసార్లు వార్తల్లో ఉంటుంది కాబట్టి దీని నుంచి ఒక క్వశ్చన్ అడిగేటువంటి అవకాశం ఉంది, ఐదర్ ఎకానమీ విషయంలో కానీ లేదా ఇంటర్నేషనల్ రిలేషన్స్కి సంబంధించి కానీ. వల్నరబుల్ టు క్రిటిసిజం అనేటువంటి టైటిల్తో వచ్చినటువంటి ఎడిటోరియల్ పేజ్లో వచ్చిన ఆర్టికల్ ఇది. ఈడీస్ లో క్రెడిబిలిటీ కాస్ట్ ఎ డౌట్ ఆన్ ఇట్స్ ఇంటెంట్ బిహైండ్ సమనింగ్ టీఎన్ కలెక్టర్స్. ఈడీ అంటే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ యొక్క మ్యాండేట్ ఏంది అంటే మనీ లాండరింగ్ని ప్రివెంట్ చేయడం. ఇది ఇటీవల టీఎన్ గవర్నమెంట్కి సంబంధించినటువంటి కలెక్టర్స్కు సమన్స్ ఇచ్చింది. అయితే మోర్ ఆఫెన్ ఇది ఎందుకు న్యూస్లో ఉంటుందంటే ఇటు తెలంగాణలో కూడా చాలా సందర్భాల్లో ఇది న్యూస్లో ఉంది. ఇది అపోజిషన్ రూల్డ్ స్టేట్స్ ఏవైతున్నాయో ఆ గవర్నమెంట్ని డీస్టేబిలైజ్ చేయడానికి సెంట్రల్ గవర్నమెంట్ యూజ్ చేస్తున్నటువంటి ఒక దానిగా ఈడీకి ఒక చెడ్డ పేరు ఉంది. కాబట్టి ఈవెన్ దో ఇది తన మ్యాండేట్ ప్రకారం అది పనిచేస్తున్నప్పుడు కూడా ఈవెన్ ఈ టీఎన్ తమిళనాడు విషయంలో ఒక శాండ్ మైనింగ్ విషయంలో కలెక్టర్స్కి సమన్స్ ఇవ్వడం అనేటువంటిది ఇట్ ఈస్ ఎంక్రోచింగ్ అపాన్ ది పవర్స్ ఆఫ్ ది స్టేట్ గవర్నమెంట్ అని చెప్పేసి ఒక క్రిటిసిజం వచ్చింది. దాని నేపథ్యంలో ఈ ఆర్టికల్ రాయబడ్డది. వెదర్ ద ఈడీ హ్యాస్ అ మ్యాండేట్ టు సమ్మన్ ద కలెక్టర్స్ ఆఫ్ తమిళనాడు ఇన్ ది కేస్ ఇన్వాల్వ్డ్ ఇన్ ది శాండ్ మైనింగ్ అని. శాండ్ మైనింగ్ అనేటువంటిది ఖచ్చితంగా స్టేట్ గవర్నమెంట్కి సంబంధించినటువంటి సబ్జెక్ట్. అది దాంట్లో ఇన్వాల్వ్ అయ్యి తమిళనాడు కలెక్టర్స్ సమన్ చేయడం అనేటువంటిది ఈజ్ ఇట్ కరెక్ట్ అనేటువంటి నేపథ్యంలో వచ్చినటువంటి ఆర్టికల్ ఇది. సో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అనేటువంటిది దీని యొక్క మెయిన్ ఉద్దేశం ఏంటంటే ఇది 2 యాక్ట్లని ఇంప్లిమెంటేషన్ని ఓవర్సీ చేస్తుంది. ఒకటి పిఎంఎల్ఏ, ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్. రెండవది ఫారెన్ ఎక్స్చేంజ్ మేనేజ్మెంట్ యాక్ట్ ఆఫ్ 1999. పిఎంఎల్ఏ ఏంటంటే దిస్ యాక్ట్ ఈజ్ మీన్డ్ ఫర్ ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్. ఇది 2002లో చేయబడ్డది. నెక్స్ట్ ఇది ఫెమా ఏంటిదంటే ఫారెన్ ఎక్స్చేంజ్ మేనేజ్మెంట్ యాక్ట్. మన దేశంలోకి వచ్చేటువంటి ఫారెక్స్ రిజర్వ్స్ ఏవైతే ఉంటాయో ఆ రిజర్వ్స్ని ఓవర్సీ చేయడం అనేటువంటిది ఎట్లా కరెక్ట్ పద్ధతిలోనే వస్తున్నాయో ఫారెక్స్ రిజర్వ్స్ మన దేశం నుంచి బయటికి కానీ మన దేశంలోకి వచ్చేటువంటి ఫారెక్స్ రిజర్వ్స్ ప్రాపర్ ఛానల్లోనే యాజ్ పర్ ది లా ఆఫ్ ద ల్యాండ్ వస్తున్నాయా లేదనేటువంటి దాన్ని ఓవర్సీ చేసేది ఫెమా. దానికోసం పెట్టింది ఫెమా, ఫారెన్ ఎక్స్చేంజ్ మేనేజ్మెంట్ యాక్ట్. ఈ రెండింటి యొక్క ఇంప్లిమెంటేషన్ కోసం క్రియేట్ చేయబడ్డది ఈడీ. అయితే ఈడీ ఒక ఇంటర్నేషనల్ ఆబ్లిగేషన్లో భాగంగా చేయబడ్డది. ఆ ఇంటర్నేషనల్ ఆబ్లిగేషన్ ఏంటంటే FATF, ఫినాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్. ఇది 1989లో క్రియేట్ చేయబడ్డటువంటి ఒక ఇంటర్ గవర్నమెంటల్ బాడీ. అంటే వేర్వేరు గవర్నమెంట్స్ కలిసి ఫామ్ చేసిన బాడీని మనం ఇంటర్ గవర్నమెంటల్ బాడీ అంటాం. ఇది ఇంటర్ గవర్నమెంటల్ బాడీ 1989లో ఫామ్ అయింది. G7 కంట్రీస్ ఫామ్ చేసిన ఇంటర్ గవర్నమెంటల్ బాడీని. 2010లో ఇండియా ఫుల్ టైమ్ మెంబర్ అయింది ఈ బాడీలో. నౌ దిస్ బాడీ హ్యాస్ 36 మోస్ట్ ఇన్ఫ్లుయెన్షియల్ కంట్రీస్ దీంట్లో ఉన్నాయి. FATF యొక్క ఉద్దేశం ఏంటంటే టు ప్రివెంట్ టెర్రరిజం ఫైనాన్సింగ్ అండ్ మనీ లాండరింగ్. వాట్ ఈజ్ మనీ లాండరింగ్ అంటే కన్వర్షన్ ఆఫ్ బ్లాక్ మనీ టు వైట్ మనీ. ఇల్లీగల్ మెథడ్స్ ద్వారా బ్లాక్ మనీ వైట్ మనీగా చేయడాన్ని మనం మనీ లాండరింగ్ అంటాం. టెర్రరిజం ఫైనాన్సింగ్ అంటే ఫైనాన్సింగ్ టెర్రరిస్టులు ఫైనాన్స్ చేయడం. ఈ మనీ లాండరింగ్ ద్వారా డిరైవ్ చేసినటువంటి మనీనే టెర్రరిజం ఫైనాన్స్ కోసం యూజ్ చేస్తారు. ఈ టెర్రరిజం ఫైనాన్సింగ్ని నెక్స్ట్ ఈ మనీ లాండరింగ్ని ప్రివెంట్ చేయడానికి FATF ఫామ్ అయింది. ఎందుకంటే 2011 9/11 అటాక్స్ అయిన తర్వాత ఈ టెర్రరిజం మీద ఫైట్లో భాగంగా ఏర్పాటు చేసినటువంటి ఆర్గనైజేషన్ ఇది ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్. ఈ ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ అనేది ఏంటంటే దీని యొక్క మ్యాండేట్ ఏంటంటే ఎవ్రీ గవర్నమెంట్ ఖచ్చితంగా ఒక ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ ఆఫ్ ఎన్ఫోర్స్మెంట్ని ఫామ్ చేయాలని చెప్పింది. అంటే టు ఓవర్సీ ది ఫినాన్షియల్ ట్రాన్సాక్షన్స్, ఇల్లీగల్ ఫినాన్షియల్ ట్రాన్సాక్షన్స్ అండ్ మనీ లాండరింగ్ని చూడడానికి ఒక డైరెక్టరేట్ ఉండాలని చెప్పేసి దాంట్లో భాగంగా FATF డైరెక్షన్స్లో భాగంగా ఫామ్ చేసింది ఈడీ ఇంప్లిమెంట్ చేయడానికి, ఈడీ ఓవర్సీ చేయడానికి మనీ లాండరింగ్ యాక్ట్ని 2002లో ఎనాక్ట్ చేయడం జరిగింది. ఈ రెండింటి యొక్క ఇంప్లిమెంటేషన్ని ఈడీ చూస్తుంది. ప్రాబ్లం ఏంటంటే ఈడీకి నా ఆఫ్టర్ 2019లో ఒక అమెండ్మెంట్ తీసుకొచ్చారు. ఆ అమెండ్మెంట్ యాజ్ గివెన్ మోర్ పవర్స్ టు ది ఈడీ అనేటువంటిది ది మోస్ట్ పవర్ఫుల్ బాడీ ఇప్పుడు భారతదేశంలో ఉన్నటువంటి దాంట్లో ఈ ఫినాన్సెస్కి సంబంధించి.
దీనికి 2019లో తీసుకొచ్చినటువంటి అమెండ్మెంట్ ద్వారా చాలా ఎనార్మస్ పవర్స్ ఇవ్వడం జరిగింది. ఈవెన్ ఇది ప్రాపర్టీని కూడా కన్ఫిస్కేట్ చేయవచ్చు. ఎవరైతే అనుమానితులు ఉంటారో వాళ్ళ ప్రాపర్టీని కూడా ఇది అటాచ్ చేసేయచ్చు, అరెస్ట్ చేయవచ్చు, ఎవరిపైన రైడ్స్ కూడా చేయొచ్చు. 2019 అమెండ్మెంట్ ద్వారా ఇట్ హ్యాస్ బీన్ గివెన్ ఎనార్మస్ పవర్స్ ఆఫ్టర్ 2019 అమెండ్మెంట్. ప్రాబ్లం ఏంటంటే ఇట్ హ్యాస్ బికమ్ ఏ టూల్ ఇన్ ది హ్యాండ్స్ ఆఫ్ ది సెంట్రల్ గవర్నమెంట్ టు టార్గెట్ ది స్టేట్ గవర్నమెంట్స్ రూల్డ్ బై పర్టికులర్లీ ది అపోజిషన్ పార్టీస్ గవర్న్ చేస్తున్నటువంటి స్టేట్స్లో అపోజిషన్ పార్టీస్ని టార్గెట్ చేయడానికి ది మోస్ట్ సాఫిస్టికేటెడ్ బాడీ అయిపోయింది ఈడీ అని చెప్పేసి ఒక విమర్శ ఉంది. దానికోసమే ఇప్పుడు ఈ తమిళనాడు విషయంలో ఈడీ చేసిన దాన్ని కూడా క్వశ్చన్ చేస్తున్నారు. ఇప్పుడు ఇది అలా సెంట్రల్ గవర్నమెంట్ చేతిలో ఒక టూల్ అయిపోయింది టు హెరాస్ ది స్టేట్ గవర్నమెంట్స్, పర్టికులర్లీ దో స్టేట్స్ విచ్ ఆర్ అండర్ ది అపోజిషన్ పార్టీస్ రూల్డ్ అని చెప్పేసి దానికోసము ఈ ఆర్టికల్ని మనం ఇక్కడ ఇవ్వడం జరిగింది తమిళనాడు విషయంలో. రైట్. ఇంకొక బాడీ వచ్చేసి FATF సూచనలో భాగంగా ఏర్పడినటువంటి ఇంకో బాడీ వచ్చేసి ఫినాన్షియల్ ఇంటెలిజెన్స్ యూనిట్. ఈ ఫినాన్షియల్ ఇంటెలిజెన్స్ యూనిట్ కూడా FATF మ్యాండేట్లో భాగంగానే ఏర్పడ్డది. నౌ ది FIU ఫైనాన్షియల్ ఇంటెలిజెన్స్ యూనిట్ హ్యాస్ ఇంపోజ్డ్ రూపీస్ 5.49 crore ఫైన్ ఆన్ పేటిఎం బ్యాంక్ ఫర్ PMLA ల్యాప్సెస్. ఇది కూడా PMLA యాక్ట్లో భాగంగానే ఏర్పడ్డటువంటి బాడీ ఫినాన్షియల్ ఇంటెలిజెన్స్ యూనిట్. ఇది కూడా FATF డైరెక్షన్లో ఏర్పడ్డది. కానీ దీని యొక్క మ్యాండేట్ ఏంటంటే టు లుక్ ఆఫ్టర్ ది ట్రాన్సాక్షన్స్ ఇన్ బ్యాంక్స్, ఫినాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ అండ్ నాన్ బ్యాంకింగ్ ఫినాన్షియల్ కార్పొరేషన్స్. వీటిలో హూ ఈజ్ ఆపరేటింగ్ ది అకౌంట్స్, వాట్ ఆర్ ది ట్రాన్సాక్షన్స్, కరెక్ట్ ట్రాన్సాక్షన్స్ అయినా కరెక్ట్ పర్సన్స్ అయినా అనేటువంటి దాన్ని చూసేటువంటిది ఫినాన్షియల్ ఇంటెలిజెన్స్ యూనిట్. ఇది కూడా PMLA పరిధిలోనే పనిచేసేటువంటి ఒక బాడీ. ఇది ఇంటెలిజెన్స్ ఇన్పుట్స్ ఇచ్చేటువంటి బాడీ. అదేమో ఇంప్లిమెంట్ చేసే బాడీ ED ఏమో, ఇదేమో ఇంటెలిజెన్స్ ఇన్పుట్స్ ఇచ్చేటువంటి బాడీ. దీని యొక్క అబ్జర్వేషన్లో ఏం తేలిందంటే పేటిఎం బ్యాంక్ అనేటువంటిది ఇట్ ఈస్ హెల్పింగ్ మనీ లాండరింగ్ అండ్ టెర్రరిజం ఫైనాన్సింగ్ అని. ఈ టెర్రరిజం ఫైనాన్సింగ్, మనీ లాండరింగ్ నామ్స్ ఏదైతే పాటించాలనో అది పాటించకుండా ఇట్ హ్యాస్ హెల్ప్డ్ సమ్ పీపుల్ టు రైట్ దేర్ ప్రొసీడ్స్ త్రూ ఇట్స్ అకౌంట్స్. వాళ్ళకు బ్యాంకులో అకౌంట్ ఇచ్చి KYC నామ్స్ని అంటే నో యువర్ కస్టమర్ నామ్స్ని ఫాలో చేయకుండా ది సస్పీషియస్ పర్సన్స్కి అకౌంట్స్ ఇచ్చి వాళ్ళ అకౌంట్స్ ద్వారా మనీ లాండరింగ్కి, టెర్రరిజం ఫైనాన్సింగ్ నార్మ్స్ని ఇది పాటించలేదని చెప్పేసి దాని మీద ఫైన్ ఇంపోజ్ చేయడం జరిగింది 5.949 crores అనేటువంటివి. ఈ రెండు చాలా ముఖ్యమైనటువంటి మనీ లాండరింగ్ అండ్ టెర్రరిజం ఫైనాన్సింగ్ విషయంలో ఫినాన్షియల్ ఇంటెలిజెన్స్ యూనిట్ అండ్ ED అనేటువంటివి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మనం డిస్కస్ చేయబోతున్నటువంటి నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి ఎన్విరాన్మెంట్ ఎకాలజీకి సంబంధించింది. పర్టికులర్లీ ఇది ఫిలిమ్స్ సంబంధించిన ఫ్యాక్ట్స్ కలిగి ఉన్నటువంటి ఆర్టికల్ అయినప్పటికీ మెయిన్స్లో మన బయోడైవర్సిటీ కన్జర్వేషన్ సంబంధించి ఇక్కడ ఉన్నటువంటి కొన్ని ఫ్యాక్ట్స్ని, ఈ రిపోర్ట్ని మనం వాడుకోవచ్చు, కోడ్ చేసుకోవచ్చు. ద మ్యాక్సిమం మార్క్స్ తీసుకోవాలంటే కరెంట్ ఈవెంట్స్ని మనం చేయాల్సి ఉంటుంది. పర్టికులర్లీ థ్రెట్స్ టు బయోడైవర్సిటీ అనే టాపిక్ ఉంది మనకు బయోడైవర్సిటీ కన్జర్వేషన్లో. ఆ థ్రెట్స్ అంటే బయోడైవర్సిటీకి, జీవ వైవిధ్యానికి ఎదురవుతున్నటువంటి ముప్పులు అనేటువంటి దానికి సంబంధించి దీన్ని వాడుకోవచ్చు. సో ఇక టాపిక్లోకి వెళ్తే అన్రిస్ట్రైన్డ్ పోచింగ్ ప్లేస్ బిగ్ రోల్ ఇన్ డిక్లైన్ ఆఫ్ ఒడిశాస్ లిపార్డ్స్. రీసెంట్లీ ఎన్విరాన్మెంట్ మినిస్ట్రీ ఈ 5th సైకిల్ లెపర్డ్ పాపులేషన్ ఎస్టిమేషన్ని రిలీజ్ చేసింది. అంటే లైక్ టైగర్ పాపులేషన్ ఎలాగైతే మనం ఎన్యూమరేట్ చేస్తామో ఈ లెపర్డ్ పాపులేషన్ ఎన్యూమరేషన్ డీటెయిల్స్ని కూడా మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్ రిలీజ్ చేసింది. దాని ప్రకారం ఒడిశాలో ద నెంబర్ ఆఫ్ టైగర్స్, ఇది ఎవ్రీ 4 yearsకు నేషనల్ టైగర్ సెన్సెస్ ఎలాగ చేస్తామో ఎవ్రీ 4 yearsకి ఇది కూడా 4 yearsకి చేసేటువంటి సెన్సెసే. 2018 నుంచి 2022కు ఈ లెపర్డ్ పాపులేషన్ ఎలా ఇంక్రీజ్ అయిందా డిక్రీజ్ అయిందా అనేది రిపోర్ట్ మనకు చెప్తుంది. నెక్స్ట్ వచ్చేసి ఇది ఒడిశాలో బాగా తగ్గిపోయింది వీటి నెంబరు. 716 నుంచి 568 అయింది బికాజ్ ఆఫ్ పోచింగ్ అంటే ఇల్లీగల్ హంటింగ్ అండ్ మ్యాన్ ఎనిమల్ కాన్ఫ్లిక్ట్ వల్ల. ఈ రెండు కూడా మనకు బయోడైవర్సిటీ కన్జర్వేషన్లో మనకు వచ్చేటువంటి రీజన్స్ ఫర్ లాస్ ఆఫ్ బయోడైవర్సిటీలో చాలా ఇంపార్టెంట్ విషయాలు. పోచింగ్ అంటే హంటింగ్ ఇల్లీగల్లీ
అండ్ మ్యాన్ ఎనిమల్ కాన్ఫ్లిక్ట్. ఫ్రీక్వెంట్గా ఈ వైల్డ్ ఎనిమల్స్ అనేటువంటిది దే ఆర్ ఎంక్రోచింగ్ అప్ ఆన్ ద హ్యూమన్ హ్యాబిటేషన్స్కి వచ్చినప్పుడు ద హ్యూమన్స్ ఏం చేస్తారంటే టు ప్రొటెక్ట్ దెమ్సెల్ఫ్ ఫ్రమ్ ది అటాక్ ఆఫ్ దీస్ ఎనిమల్స్ వాళ్ళు దే కిల్ దెమ్ అన్నట్టు. దిస్ ఈజ్ వాట్ ఈస్ మ్యాన్ ఎనిమల్ కాన్ఫ్లిక్ట్. ఇటీవల ఎలిఫెంట్స్తో కూడా కేరళలో కూడా మనకు మ్యాన్ ఎనిమల్ కాన్ఫ్లిక్ట్ పెద్ద బిగ్ ఇష్యూగా మనం చూసినాం. మనం వీ హావ్ ఆల్రెడీ డిస్కస్డ్ దట్ టాపిక్. ఇక్కడ మ్యాన్ ఎనిమల్ కాన్ఫ్లిక్ట్ అండ్ పోచింగ్ అనేది 2 మేజర్ రీజన్స్. అందువల్లనే ఒరిస్సాలో తగ్గిపోయినాయి అని చెప్పేసి మనకి రిపోర్ట్ చెప్తుంది, ఆర్టికల్ చెప్తుంది. ఈ సెన్సెస్ని కండక్ట్ చేసేది ఎవరంటే ఎన్టీసీఏ, నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీ అండ్ వైల్డ్ లైఫ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా. నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీ ఈ 2 ఈ సెన్సెస్ని కండక్ట్ చేసినాయి. అయితే రీజన్స్ ఏంది వీటి యొక్క డిక్లైన్కి? ఒడిశాలో వచ్చేసి పోచింగ్ అండ్ మ్యాన్ ఎనిమల్ కాన్ఫ్లిక్ట్ అని చెప్తున్నాం. ఇట్ ఈస్ అకార్డింగ్ టు ద ఈ IUCN రిపోర్ట్, మనకు ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ కన్జర్వేషన్ ఆఫ్ నేచర్ ఉంటుంది. దాని రిపోర్ట్ ప్రకారం ఇది వల్నరబుల్ స్పీసీస్. అంటే వల్నరబుల్ అంటే ఒకవేళ మనం ప్రొటెక్షన్ ఇవ్వకపోతే అంతరించిపోయేటివాటిని మనకు క్లాసిఫికేషన్ ఉంటుంది, వల్నరబుల్ థ్రెటెండ్ స్పీసీస్ అని. ఇది IUCN డేటా ప్రకారం దిస్ ఈజ్ ఎ వల్నరబుల్ స్పీసీస్. ఇంకా మనకు ఒడిశాతో పాటు మిగతా స్టేట్స్ని కనుక మనం చూసినట్టయితే ఓవరాల్గా వచ్చేసి లెపర్డ్ నెంబర్స్ అనేటువంటివి 8% ఇంక్రీజ్ అయినాయి బిట్వీన్ 2018 to 2022 4 ఇయర్స్లో. ఓవరాల్గా నేషన్ వైడ్గా 2018 నుంచి 22 వరకు 8% ఇంక్రీజ్ అయినాయి. ఫ్రమ్ 12,850 నుంచి 13,874 అయినాయి. ఇట్ ఈస్ ఓకే, నేషన్ వైడ్గా ఓకే ఉన్నప్పుడు కూడా మనం స్టేట్ వైడ్గా చూసినట్టయితే మధ్యప్రదేశ్లో హైయెస్ట్ ఉన్నాయి. మధ్యప్రదేశ్ తర్వాత మహారాష్ట్ర, కర్ణాటక అండ్ తమిళనాడు. ఆర్డర్లో చూసినట్టయితే మధ్యప్రదేశ్ హైయెస్ట్ నెంబర్ ఆఫ్ లెపర్డ్స్, ఫాలోడ్ బై మహారాష్ట్ర, కర్ణాటక అండ్ తమిళనాడు. ఇక్కడ ఉత్తరాఖండ్లో చూసినట్టయితే 22% డిక్లైన్ ఉంది. మనకు ఇప్పుడు ఈ మధ్యకాలంలో మనకు గ్రూప్ 1లో ఇచ్చేటువంటి క్వశ్చన్స్ చూస్తే మీరు ఈ డేటా అంతా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఇక్కడ మధ్యప్రదేశ్లో హైయెస్ట్ నెంబర్ ఉన్నప్పుడు కూడా, అంటే ఓవరాల్గా ఇంక్రీజ్ అయినప్పుడు కూడా మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడులో ఇంక్రీజ్ అయినప్పటికీ స్టేట్ వైజ్గా చూస్తే ఉత్తరాఖండ్ రిపోర్టెడ్ 22% డిక్లైన్. ఉత్తరాఖండ్లో 22% డిక్లైన్ అనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ అరుణాచల్ ప్రదేశ్, అస్సాం అండ్ వెస్ట్ బెంగాల్లో చూసినట్టయితే 150% ఇంక్రీజ్ అయింది. టుగెదర్ మనం అన్ని కలిపి అరుణాచల్ ప్రదేశ్, అస్సాం అండ్ వెస్ట్ బెంగాల్లో 150% ఇంక్రీజ్ ఉంది. ఉత్తరాఖండ్లో మాత్రం డిక్లైన్ అయింది. ఒడిశాలో కూడా డిక్లైన్ అయింది, ఉత్తరాఖండ్లో కూడా డిక్లైన్ అయింది. నెక్స్ట్ ఈ రీజన్ వైజ్గా చూసినట్టయితే జనరల్గా ఈ లెపర్డ్స్ ఎక్కడ ఉంటాయంటే గ్రాస్ ల్యాండ్స్లో ఉంటాయి. టైగర్ ఎక్కడైతే ఉంటుందో, టైగర్ ఏ ఫారెస్ట్లో అయితే ఉంటుందో అదే ఫారెస్ట్లో లెపర్డ్ ఉంటుంది. కానీ టైగర్ ప్రిఫర్ టు ఇన్హాబిట్ ఇన్ ద డెన్స్ ఫారెస్ట్స్. అది డెన్స్ ఫారెస్ట్లో ఉంటుంది. బట్ లెపర్డ్స్ మాత్రం దే ఫ్రీక్వెంట్లీ కమ్ అవుట్ ఆఫ్ దిస్ డెన్స్ ఫారెస్ట్ అండ్ దే రోమ్ ఇన్ ది ఫ్రింజ్ ఏరియాస్. ఫారెస్ట్ పెరిఫెరల్కి వచ్చి కూడా అవి తిరుగుతుంటాయి. ఈవెన్ అవి హ్యూమన్కి సంబంధించినటువంటి సెటిల్మెంట్స్, హ్యాబిటేషన్స్ కూడా వచ్చేస్తుంటాయి అప్పుడప్పుడు. మనం సీ సెవరల్ సచ్ ఇన్స్టాన్సెస్. లోపలికి సిటీలలో కూడా వచ్చిన సందర్భాలు లెపర్డ్స్కి ఉంటాయి. దే ఆర్ మోర్ అంటే దే ప్రిఫర్ బికాజ్ ఆఫ్ కాన్ఫ్లిక్ట్ కూడా ఉండొచ్చు. టైగర్స్కి దానికి కాన్ఫ్లిక్ట్ కూడా ఉంటుంది. ఎందుకంటే ఉత్తరాఖండ్లో ద నెంబర్ ఆఫ్ టైగర్స్ హ్యావ్ ఇంక్రీజ్డ్. టైగర్ సెన్సెస్లో టైగర్స్ ఇంక్రీజ్ అయినాయి, కానీ లెపర్డ్స్ మాత్రం డిక్రీజ్ అయినాయి. ఇట్లా కూడా మనం కన్ఫ్యూజ్ చేసే అవకాశం ఉంటుంది ఎగ్జామినర్. ఎందుకంటే మేబీ వన్ ఆఫ్ ద రీజన్స్ ఏంటంటే టైగర్కు లెపర్డ్కు సేమ్ ప్రే మీద అవి ఫీడ్ అవుతాయి కాబట్టి, ఒకే ప్రేని అవి తింటాయి కాబట్టి వాటి మధ్యలో కాన్ఫ్లిక్ట్ ఉంటుంది. కాబట్టి లెపర్డ్స్ ఈ టైగర్స్ తోటి ఎన్కౌంటర్ని అవాయిడ్ చేస్తూ అడవి బయటకు వస్తుంటాయి ఎప్పుడు. దట్ ఈస్ ద వై వీ విట్నెస్ ది ప్రజెన్స్ ఆఫ్ దీస్ లెపర్డ్స్ ఇన్ ద సిటీస్ ఆల్సో. సమ్ టైమ్స్ ఆ సిటీస్కి హ్యూమన్ సెటిల్మెంట్స్ దగ్గర కూడా ఇవి వస్తుంటాయి. రైట్, ఇక్కడ ఉత్తరాఖండ్లో టైగర్స్ ఇంక్రీజ్ అయ్యింది. వాటి టైగర్స్ సెన్సెస్ ప్రకారం నెంబర్ ఆఫ్ టైగర్స్ హ్యావ్ ఇంక్రీజ్డ్, బట్ లెపర్డ్స్ డిక్రీజ్ అయింది కూడా మనకి ఎగ్జామినేషన్ పాయింట్లో చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ వచ్చేసి రీజన్ వైజ్గా చూసినట్టయితే అవి ఎక్కువగా మనకు గ్రాస్ ల్యాండ్స్లో ఉంటాయి కాబట్టి ఎక్కడ గ్రాస్ ల్యాండ్స్లో ఉంటే అక్కడ మనకి ఎక్కువగా ఉంటాయని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఎస్, సెంట్రల్ ఇండియాలో ఈస్టర్న్ ఘాట్స్లో, వెస్టర్న్ ఘాట్స్లో వరుసగా వాటి యొక్క నెంబరు ఎక్కువగా ఉంది. అండ్ నార్త్ ఈస్ట్ బ్రహ్మపుత్ర ఫ్లడ్ ప్లైన్స్లో కూడా వాటి యొక్క నెంబరు బాగానే ఉంది. కానీ శివాలిక్స్ అండ్ గ్యాంగటిక్ ప్లేన్స్ ఈ ఏరియాలో వచ్చేసి వాటి నెంబరు డిక్రీజ్ అయిపోయింది. ఎక్కడ వచ్చేసి రీజన్ వైజ్గా చూస్తే సెంట్రల్ ఇండియాలో ఎక్కువ ఉన్నాయి, ఆ తర్వాత ఈస్టర్న్ ఘాట్స్, తర్వాత వెస్టర్న్ ఘాట్స్, ఆ తర్వాత హిల్స్ ఆఫ్ నార్త్ ఈస్ట్ అండ్ బ్రహ్మపుత్ర ఫ్లడ్ ప్లైన్స్లో వాటి యొక్క నెంబర్ ఓకే గ్రోత్ ఉంది. 15%, 1%, 1.3% రెస్పెక్టివ్లీ ఉంది. కానీ శివాలిక్స్లో
ఇక్కడ శివాలిక్స్ అండ్ గ్యాంగటిక్ ప్లేన్స్లో వాటి నెంబర్ తగ్గింది. రీజన్ వైజ్గా ఈ విధంగా ఉంది. స్టేట్ వైజ్గా మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడు అండ్ డిక్లైన్ అయింది. ఉత్తరాఖండ్లో, ఒరిస్సాలో కూడా డిక్లైన్ అయింది. రీజన్ వైజ్గా చూసినట్టయితే ఇంక్రీజ్ అయింది ఎక్కడంటే సెంట్రల్ ఇండియా, ఈస్టర్న్ ఘాట్స్, వెస్టర్న్ ఘాట్స్ అండ్ హిల్స్ ఆఫ్ ద నార్త్ ఈస్ట్, బ్రహ్మపుత్ర ఫ్లడ్ ప్లైన్స్. డిక్రీజ్ అయింది ఎక్కడంటే శివాలిక్స్ అండ్ గ్యాంగటిక్ ప్లేన్స్. ఇట్లా మొత్తం కూడా ఈ సమాచారాన్ని అంతా ఒక్క క్వశ్చన్ రూపంలోనే మనకు గ్రూప్ 1లో ఇచ్చేటువంటి అవకాశం ఉంది. ఇవి రెండు కూడా మనం గమనించుకోవాలి. ఈ రిపోర్ట్ని పూర్తిగా అర్థం చేసుకుంటేనే దీనికి వచ్చినటువంటి క్వశ్చన్ని మనం ఆన్సర్ చేయగలం. ఓవరాల్గా ఏ స్టేట్లో డిక్రీజ్ అయింది, ఏ స్టేట్లో ఇంక్రీజ్ అయింది, ఓవరాల్ ఇంక్రీజ్ అయిందా డిక్రీజ్ అయిందా ఇండియా వైడ్గా అంటే 8% ఇంక్రీజ్ అయింది. నెక్స్ట్ ఎక్కడ ఉత్తరాఖండ్లో డిక్లైన్ అయింది, ఒడిశాలో డిక్లైన్ అయింది. రీజన్లోకి వచ్చేస్తే శివాలిక్స్లో డిక్లైన్ అయింది. నెక్స్ట్ గ్యాంగటిక్ ప్లేన్లో కూడా డిక్లైన్ అయింది అని చెప్పేసి మనం రీజన్ వైజ్గా సెంట్రల్ ఇండియాలో ఎక్కువ ఉన్నాయి, స్టేట్ వైడ్గా మధ్యప్రదేశ్లో ఎక్కువ ఉన్నాయి. ఉత్తరాఖండ్లో టైగర్ పాపులేషన్ ఎక్కువ ఉంది, టైగర్ పాపులేషన్ ఇంక్రీజ్ అయింది, బట్ లెపర్డ్ పాపులేషన్ డిక్రీజ్ అయింది అనేటువంటి విషయాన్ని గుర్తుపెట్టుకుంటే మనము గ్రూప్ 1లో దీనికి సంబంధించి వచ్చేటువంటి మనకు టైగర్ సెన్సెస్ మీద ఖచ్చితంగా క్వశ్చన్ వస్తుంది. మరి సార్ టైగర్ కాకుండా లెపర్డ్ సెన్సెస్ కూడా జరిగింది కాబట్టి లెపర్డ్ మీద కూడా క్వశ్చన్ వచ్చేటువంటి అవకాశం ఉంది. థ్యాంక్ యూ. మనం డిస్కస్ చేయబోతున్నటువంటి నెక్స్ట్ ఆర్టికల్ కూడా ఇట్ ఈస్ ఆల్సో పర్టైన్స్ టు ది ఎన్విరాన్మెంట్ అండ్ ఎకాలజీ. ఇది కూడా ప్రిలిమ్స్కి సంబంధించిందే కాబట్టి ఎన్విరాన్మెంట్ ఎకాలజీలో టు ఫైట్ అండ్ టు ప్రొటెక్ట్ బయోడైవర్సిటీకి ఇండియా చేసినటువంటి కాంట్రిబ్యూషన్స్లో మనం ఇది మెయిన్స్ ఆన్సర్లో కూడా మనం యూజ్ చేసుకోవచ్చు. ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్ అలయన్స్ అనేటువంటిది. బట్ ఎక్కువగా ఇది ప్రిలిమ్స్కి ఉపయోగపడింది. మెయిన్స్లో కనుక బయోడైవర్సిటీ కన్జర్వేషన్కి వస్తే ఇంటర్నేషనల్ ఎఫర్ట్స్ విషయంలో ఇండియా తీసుకున్నటువంటి ఇనిషియేటివ్లో దీన్ని కూడా మనం యూజ్ చేసుకోవచ్చు. ఇండియా టు ఎస్టాబ్లిష్ ఇంటర్నేషనల్ అలయన్స్ టు ప్రొటెక్ట్ బిగ్ క్యాట్స్ అనేటువంటి టైటిల్ తోటి ఉంది ఆర్టికల్. యూనియన్ ఎన్విరాన్మెంట్ మినిస్ట్రీ ప్రపోజల్కి క్యాబినెట్ అప్రూవల్ ఇచ్చింది ఇండియన్ బిగ్ క్యాట్ అలయన్స్ని ఏర్పాటు చేయడానికి. ఇండియన్ బిగ్ క్యాట్ అలయన్స్ IBCA ఆన్ ది సిమిలర్ లైన్స్ ఆఫ్ ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్. మన ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్ కూడా ఇండియా ఇనిషియేటివ్ తోటి ఫామ్ అయింది విత్ 120 కంట్రీస్ హెడ్ క్వార్టర్డ్ ఇన్ ఇండియా. ఇది టు ఆర్గనైజ్ ద సోలార్ పవర్ అండ్ టు కొలాబరేట్ విత్ ది కంట్రీస్, అదర్ కంట్రీస్ టు ఇంప్రూవ్ ద సోలార్ పవర్ టెక్నాలజీ. దానికోసం ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్ ఫామ్ అయింది 120 కంట్రీస్ తోటి. దీనికి ఇండియానే ఇనిషియేటివ్ తీసుకుంది. ఆన్ ద సిమిలర్ లైన్స్ ఈ బిగ్ క్యాట్ అలయన్స్ కూడా ఇండియానే ఇనిషియేటివ్ తీసుకుంది. ది పర్పస్ ఆఫ్ దిస్ ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్ అలయన్స్ ఈజ్ టు ప్రొటెక్ట్ 7 బిగ్ క్యాట్స్. ఈ 7 బిగ్ క్యాట్స్ ఏంటి అంటే టైగర్, లయన్, లెపర్డ్, స్నో లెపర్డ్, పూమా, జాగ్వార్ అండ్ చీతా. దీంట్లో ఈ 96 కంట్రీస్లో ఈ బిగ్ క్యాట్స్ ఉన్నాయి. ఏదో ఒక బిగ్ క్యాట్ ఉంది దీంట్లో ఈ 96 కంట్రీస్లో. ఇండియాలో మాత్రం అపార్ట్ ఫ్రమ్ దిస్ పూమా అండ్ జాగ్వార్ తప్ప ఈ 5 బిగ్ క్యాట్స్ ఉన్నాయి. లయన్, టైగర్, లెపర్డ్, స్నో లెపర్డ్, చీతా ఇవి ఇండియాలో ఉన్నటువంటి బిగ్ క్యాట్స్. పూమా, జాగ్వార్ మాత్రము లేదు. ఎస్, ఇది ఎందుకు దీంట్లో టు అచీవ్ ద కొలాబరేషన్ ఇన్ ప్రొటెక్టింగ్ ది హ్యాబిట్స్ అండ్ ది స్పీసీస్ ఆఫ్ బిగ్ క్యాట్స్. బిగ్ క్యాట్స్ని ప్రొటెక్ట్ చేయడానికి, వాటి హ్యాబిటెట్స్ని ప్రొటెక్ట్ చేయడానికి తీసుకున్నటువంటి ఇనిషియేటివ్ ఇది. అయితే ఇండియాకు దీంట్లో బాగా ఎక్స్పీరియన్స్ ఉంది. టైగర్ కన్జర్వేషన్లో ఇండియా హ్యాస్ పాయనీర్డ్. ఈ టైగర్ కన్జర్వేషన్కి సంబంధించినటువంటి బెస్ట్ ప్రాక్టీసెస్ని ఇండియా డెవలప్ చేసింది. ఈ బెస్ట్ ప్రాక్టీసెస్ని టు షేర్ విత్ అదర్ కంట్రీస్, ఈ పర్టికులర్లీ 96 కంట్రీస్ తోటి షేర్ చేసుకొని టు ఎవాల్వ్ ద ఫర్దర్ మోర్ బెస్ట్ ప్రాక్టీసెస్ తోటి వీటిని ప్రొటెక్ట్ చేయడానికి ఉద్దేశించినటువంటి ఇది ఒక ప్లాట్ఫామ్ ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్ అలయన్స్ అనేది. రైట్ నౌ 16 కంట్రీస్ హ్యావ్ జాయిన్డ్ ఇన్ దిస్ IBCA ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్ అలయన్స్లో 16 కంట్రీస్ జాయిన్ అయినాయి. 96 కంట్రీస్లో ఉన్నప్పటికీ 16 జాయిన్ అయ్యి ఇంకా ఫర్దర్ మిగతా రిమైనింగ్ 80 కంట్రీస్ కూడా జాయిన్ అవ్వడానికి ఇండియా ఎఫర్ట్స్ పెడుతుంది. ఇండియాలోనే హెడ్ క్వార్టర్ ఉంటుంది IBCA, ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్ అలయన్స్ ఇది. ఎస్, అయితే ఇది దీనికి సంబంధించింది. దీంట్లో ప్రిలిమ్స్ సంబంధించినటువంటి ఫ్యాక్ట్స్ మాత్రం మీరు గుర్తుపెట్టుకోవాలి. హెడ్ క్వార్టర్ ఇది కూడా ఇండియాలోనే ఉంటుంది. ఎక్కడ అనేది మనకు తర్వాత తెలుస్తుంది. లైక్ ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్ లాగా నాట్ ఓన్లీ కంట్రీస్, అక్కడున్న రీసెర్చ్ ఆర్గనైజేషన్స్, కన్జర్వేషన్ ఆర్గనైజేషన్స్, కార్పొరేట్స్ కూడా దీంట్లో జాయిన్ అవ్వచ్చు అని చెప్పేసి ఓపెన్ ఆఫర్ ఇస్తుంది ఇండియా. ఇది దీనికి సంబంధించినటువంటి ఫ్యాక్ట్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.